మాతృదేవోభవ. రెప్పల తుమ్మెదల్ మధుకరీయము బోని అమ్మ, రెప్పల తుమ్మెదల్ మధుకరీయము బోని ప్రపంచమంతయుందప్పక సంచరించి, ప్రపంచమంతయుందప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. రెప్పల తుమ్మెదల్ మధుకరీయము బోని ప్రపంచమంతయుందప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. చిప్పిలు నశ్రుబిందులభిషేకము చేయగ, చిప్పిలు నశ్రుబిందులభిషేకము చేయగ నీ పదంబుజం అప్పుడు కానుపించినది అమరు, నీ పదంబుజం అప్పుడు కానుపించినది అమరు నాకు కొరంతలేదికన్. రెప్పల తుమ్మెదల్. ఎంత వైభవోపేతమైన జీవితమేనా, ఎంత దయనీయంగా ముగిసే అవకాశం ఉందో మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం మౌసల పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1801వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రెప్పల తుమ్మెదల్ మధుకరీయము బోని. అమ్మా, ఈ కనురెప్పలు తుమ్మెదలలాగా నిజంగానే మాధూకర వృత్తిని చేపట్టాయి, భిక్షాటనని. ఎందుకోసం అంటే అన్నం కోసం కాదమ్మా. ప్రపంచంలో ఎక్కడైనా అమృతం ఉందేమో, మంచితనం ఉందేమో, దొరుకుతుందేమో అని నా కళ్ళు రెప్పల్ని పాత్రలుగా చేసుకుని భిక్షాపాత్ర చేపట్టి అయ్యా మంచితనం, అయ్యా ధర్మం, అయ్యా బాధ్యత అని ప్రపంచమంతా తిరిగాయమ్మా. కానీ వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. ఈ భూమిలో ఎక్కడ అమృతం దొరక్క, నిజమైన ప్రేమ దొరక్క, సత్యనిష్ట దొరక్క, ధర్మరక్షణ దొరక్క మంచితనం కరువైపోయి ఏడ్చానమ్మా. ఆ అశ్రుబిందువులు అనుకోకుండా నీ పాదాల మీద పడ్డాయి. చిప్పిలోని అశ్రుబిందులు అభిషేకము చేయగా. ఈ అశ్రుబిందువులు ఎక్కడ పడుతున్నాయని చూస్తే అవి తల్లి పాదాలు. అభిషేకము చేయగా అప్పుడు కానుపించినది అమరో నాకు కొరంతలేదికన్. జగత్తంతా వ్యాపించినటువంటి మాతృపాదాలు, అమ్మవారి పాదాలు, నీ పదాంబుజం అప్పుడు కానుపించినది. అంతా వ్యాపించింది నేనేరా. నన్ను ఆశ్రయించడం మానేసి లోకాన్నంతటినీ ఆశ్రయిస్తావేమిటి? నన్ను ఆశ్రయించి నన్నే స్మరిస్తూ నా గురించే జపం చేస్తే నీకోసం నేను లోకాన్ని మొత్తం మార్చనా? వెర్రివాడా, అందరినీ ఆశ్రయిస్తావా? మంచిగా ఉండండి, ధర్మంగా ఉండనట్టు. అమ్మా, ఈ జగత్తు నీది కదా, నిన్ను ఆశ్రయిస్తే అందరినీ ఆశ్రయించినట్టే కదా అని జ్ఞానం ఇప్పటికి కలుగుతుంది అని అమ్మా నువ్వు నన్ను మందలించినట్టయి ఇక నీ పాదాలు ఆశ్రయించుకుని ఉన్నాను. రెప్పల తుమ్మెదల్ మధుకరీయము బోని ప్రపంచమంతయున్ తప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. చిప్పిలు నశ్రుబిందులభిషేకము చేయగ నీ పదంబుజం అప్పుడు కానుపించినది అమరో నాకు కొరంతలేదికన్. అమ్మరో నాకు కొరంతలేదికన్. ఇక నాకు కొరత లేదమ్మా. లోకానికి మూలమైనటువంటి నిన్ను ప్రార్థన చేస్తే, నీ గురించే స్మరిస్తూ ఉంటే, నీ జపంలోనే అహోరాత్రులు తపించి పరవశించిపోతూ ఉంటే అప్పుడు లోకాన్ని ఎలా నడపాలో నువ్వే చూసుకుంటావు. ఈ లోకం నీది తల్లి, నాదా అని కర్తృత్వ భావన ఎప్పుడైతే వదిలేసి భగవత్ పాదాలు మనం ఆశ్రయించామో అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇదే భారతం ముగింపు పర్వాలలోకి వస్తూ, ముగింపు భాగాలలోకి వస్తూ అందిస్తున్న సందేశం. అందుకే మౌసల పర్వం చివరి ఘట్టాలన్నీ, ఇక మహాప్రస్థానిక పర్వంలో ఘట్టాలన్నీ కూడా మన దృష్టిలో విషాదాంతంగానే ఉంటాయి. వారు వాటిని అలా భావించలేదు, కృష్ణుడు కానీ పాండవులు కానీ. కానీ మన దృష్టికి మామూలుగానే ఆలోచిస్తే అవి విషాదాంతాలే.
వసుదేవుని దగ్గర అన్ని రకాల విషయాలు విన్నాక అర్జునుడు మునుల శాపం నిజం కాబోతోంది, గాంధారి శాపం ఇప్పటికీ నిజమైంది. ద్వారక 7 రోజుల్లో సముద్రం పాలు కాబోతోంది, జాగ్రత్త పడాలి అని తానే ఇప్పుడు ముఖ్య బాధ్యతలు స్వీకరించి అర్జునుడే యాదవుల రాజ్యంలో ముఖ్యమైనటువంటి బాధ్యతలన్నీ స్వీకరించి ద్వారకలో అందరికీ చెప్పి భారవహుల్ని పిలిపించాడు. అందరూ వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాడు. ఆడవాళ్ళకి పల్లకీలు ఏర్పాటు చేశారు. పిల్లల్ని రకరకాల వాహనాల మీద, గాడిదలు మొదలైన వాటి మీద కూర్చోబెట్టారు. ఆనాడు వాడే వాహనాలన్నీ వాడారు. తెల్లారకట్టే బయలుదేరాలి అని చెప్పాడు. అందుకే గుర్రాలని సిద్ధం చేశారు. వాహనాలే కాదు, పనిముట్లు కూడా సిద్ధం చేశారు. అంటే గుర్రాలకు కట్టేటువంటి కళ్ళేలు, జీనులు అన్నీ సిద్ధం చేశారు. ఇదే భారతంలో చివరి ఘట్టాల నుంచి కూడా మనం నేర్చుకోవలసినటువంటి నిర్వహణ సామర్థ్యం. ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఒక ప్రయాణం అనేది మనం తలపెట్టినప్పుడు ప్రయాణానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సామాన్లు ఎప్పుడు ఎలా సర్దుకోవాలో అలా సర్దుకోవాలి. అన్నీ ప్రయాణానికి సిద్ధంగా పెట్టుకోవాలి. అసలు ముందు ప్రయాణానికి పట్టుకెళ్ళేటువంటి సంచి, బ్యాగు, సూట్ కేసు ఏదైనా ఉందే దాన్ని మనం పడుకునే మంచం మీద పెట్టి, ఒకవేళ అది ఏదైనా మాసిపోయింది, పరుపు పాడవుతుంది అంటే ఓ పేపర్ దినపత్రిక ఒకటి వేసి దాని మీద పెట్టి, ఆ రాత్రి రైలు ఎక్కే ముందు మనం ఏవి పట్టుకెళ్ళాలనుకుంటున్నామో అవన్నీ ఉదయం నుంచే అంది మీద పెట్టుకోవాలి ఆ మంచం మీద. ఇక రాత్రి ప్రయాణమేగా మంచమే పడుకోగా ఉంటే అడ్డమేముంది. పగలల్లా పనిచేస్తుంటే ఏవో గుర్తొస్తుంది. అక్కడ ఓ మందు ఒకటి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తానని చెప్పి ఆ మందు ఇక్కడ దొరికింది కొన్నాం, వెంటనే ఇంట్లో ఆ గూట్లోంచి ఆ మందు సీసా తీసి అక్కడ పెట్టుకోవడమే. ఇదేనండి సర్దుకునే సామర్థ్యం. అంతేగాని అప్పుడు గౌతమి 9:15కు బయలుదేరుతుంది అంటే 8ంటికి సదరం వెళితే అప్పటికేమో వెళ్ళడానికి ఆటోయో కారో వచ్చి కూర్చుంటే ఎప్పుడు సర్దుతాం? ఆ కంగారులో సగం మర్చిపోతాం. పైగా అన్నీ పెట్టి జిప్పు వేయడం మర్చిపోతాం. మొత్తం అన్నీ పోతాయి. అర్జునుడు ఇంత బాధలో ఉండి కూడా తీసుకున్న జాగ్రత్త ఏమిటంటే, అబ్బాయి గుర్రాలు సిద్ధంగా ఉన్నాయా అన్నవాడు కళ్యాలు సిద్ధంగా ఉన్నాయా, జీనులు సిద్ధంగా ఉన్నాయా అని అడిగేట. అంతే కదా. అయితే ఏముంటుంది, గుర్రదాడవారు కన్యాశుల్కంలో చెప్పినట్టే తాళము వేసి తిని కానీ గొళ్ళేమో మరిచితిని అన్నట్టే ఉంటుంది. గొళ్ళు వేడి మర్చిపోయి తాళం వేసేటంటే గుమ్మానికా? ఎందుకు తాళం? టపటప కొట్టడానికా? అలాగా గుర్రాలు సిద్ధంగా ఉన్నాయంటే కొంతమంది నౌకర్లు ఎలా ఉంటారంటే సిద్ధంగానే ఉన్నాయండి, ఈ బాబు భలేవారు మన గుర్రాలు ఏమనుకుంటున్నారు అంటాడు. వాడు గొప్పవాడిది. పొద్దున్న గుర్రానికి జీను ఉండదు, కళ్ళెం ఉండదు. ఎదురంటే గుర్రాలు చూశానండి, జీను కళ్ళెం చూడలేదు అంటాడు. ఇలాగే ఉంటారు కింద వాళ్ళు. అందుకే యజమాని అన్నవాడు ఎప్పుడు మొదట్లో ఆ పనివాడిని చేర్చుకున్నప్పుడు కాస్త హడావుడి చేసి అది ఉందా, ఇది ఉందా, అన్నీ ఉందా, దానికి ముందు గడ్డేసావా, సిద్ధం చేసుకున్నావా, తుడిచావా, మోటార్ సైకిల్ ఒకసారి తుడిచావా, పెట్రోల్ ఉందో లేదో చూసుకున్నావా, గాలి ఉందా చక్రంలో చూసుకున్నావా అని అడగాలి. ఇలా కొత్తగా పనివాడికి లేదా పిల్లలు ఎదుగుతున్న దశలో కనుక ఈ రకమైనది చేదస్తం అనుకోకుండా కాస్త అలవాటు చేస్తే వాళ్ళ ఆ ప్రశ్నలు అదే రకంగా అలవాటు పడిపోయి వాళ్ళు ఎప్పుడు సర్దుకున్నా అలాగే సర్దుకుంటారు. అదే మేనేజింగ్ ఎబిలిటీ. ఒక ప్రయాణం విషయంలో ఎలా ఉంటే అన్నీ అంతే. ఇంకా పెళ్ళైనా అంతే. ఓ పెళ్ళి కడుతున్నాం, మన దగ్గర ఏవో కొన్ని ముఖ్యమైన బంగారపు వస్తువులు ఏవో మన దగ్గర పెట్టారు చుట్టాలు కాబట్టి, అమ్మ మీరు పట్టుకురండి అన్నారు. అవి లేకుండా పెళ్ళి కడితే అటువంటి ముందే పెట్టుకోవాలి చోట. అలాగని మళ్ళీ అన్ని ప్రదర్శనకి మంచం మీద పెట్టకూడదు. ఇంట్లో రకరకాల వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. అందులో మనం పెళ్లి ప్రయాణం వేసరికి ఏదో మనతో పాటు నలుగురు వస్తారు. నలుగురిలో ఎవరు ఎటువంటి వాళ్ళో తెలియదు. పోయాక అందరినీ అనుకోవడం ఇంకా చుట్టాలని. అతి ముఖ్యమైన బీరువాలే పెట్టుకుని తీసుకోవాలి. అలాగ భారవహులు, వాహనాలు, పనిముట్లు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అంటే ఎప్పుడంటే అప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. బయలుదేరే ముందు ఒక్కటే చెప్పాడు ధర్మరాజు, తెల్లారితే బయలుదేరబోతున్నాం. అన్నింటికీ ధర్మరాజే ఉన్నాడు. గతం గత ఆ విషయం వదిలేయండి అని యాదవులందరినీ మానసికంగా సిద్ధం చేశాడు. లేకపోతే ప్రయాణంలో చాలా ఇబ్బందులు అయిపోతాయి. కొంతమంది మేము రావంటారు, వాళ్ళు ఆ సముద్రంలో మునిగిపోతారు. అర్జునుడు ఉండి సగం మందిని సముద్రంలో ముంచాడంటారు. నాయకత్వ లోపం ఉండకూడదు. అందుకే అన్నిటికీ ధర్మరాజు ఎవరాడు, మీరు బయలుదేరండి అన్నాడు. ఆ రాత్రంతా అర్జునుడు కృష్ణుని మందిరంలోనే గడిపాడు. చిత్రంగా అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. ఇక తెల్లారబోతుండగా వీళ్ళు ప్రయాణం అవుతారనగా ఇంకో దారుణం జరిగింది.
తెల్ల తెల్ల వేగునబ్డు వసుదేవుడు, తెల్ల తెల్ల వేగునబ్డు వసుదేవుడు, నిర్మల యోగ నిష్ఠ మేనిల నిడి వర్ణనీయగతికేగిన, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం, దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తెల్ల తెల్ల వేగునబ్డు వసుదేవుడు, నిర్మల యోగనిష్ట మేనిల నిడి వర్ణనీయగతికేగిన, తత్సదనాంతరంబునం చెలగననేక రోదన విశేషములు, తత్సదనాంతరంబునం చెలగననేక రోదన విశేషములు, అవ్వసుదేవ వల్లభల్ నలుగురు నిమ్మిగూడి మరణంబునకై కైసేసిరత్తరిన్, అవ్వసుదేవ వల్లభల్ నలుగురు నెమ్మిగూడి మరణంబునకై కైసేసిరద్ద అత్తరిన్. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి, మనుషుల నిర్ణయాలకి, పరిస్థితులకి, దైవ నిర్ణయానికి, మానవ నిర్ణయానికి. అంటే కాల నిర్ణయం ప్రకారం, దైవం అంటే అక్కడ కాలం, ఎవరో ఒక వ్యక్తి కూర్చొని నిర్ణయించరు. ఆ పరిస్థితుల ప్రకారం, కాల ప్రభావం ప్రకారం, దాని సమయం ప్రకారం, సందర్భం ప్రకారం ఏం జరగాలో అది జరిగిపోతుంది. ప్రకృతే క్రియమానాని గుణే కర్మాణి సర్వశః అన్నారు అందుకే భగవద్గీతలో. అన్ని రకాల కర్మలు త్రిగుణాత్మకమైన ప్రకృతి కారణంగా జరిగిపోతూ ఉంటాయి. నువ్వు వద్దన్నా ఆగవు. మనం అడ్డుపడకుండా ఉంటే చాలు. లేదు వెళ్ళడానికి కాస్త ఇలా తొయ్యడం. విమానాలు ప్రయాణం చేస్తూ ఉంటే చూడండి, ఈ భద్రత తనిఖీ దగ్గర ఇలాగా పెట్టెలు పెడుతూ ఉంటాం మనం, బ్యాగులు అవి అందులో పరిశీలిస్తారు కదా ఏమైనా చాకులు కత్తులు ఉన్నాయా అని. అక్కడ ఓ చక్రాలది ఉంటుంది ఒకటి, ఇలాగ మొత్తం అన్ని కమ్మీల్లా ఉంటాయి, గుండ్రంగా ఇలా తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే అందు మీద ఎవరు ఏ సంచి పెట్టినా అది జరిపేస్తుంది, ఇంకోటి జరపక్కల్లా. అంటే మనం నిమిత్త మాత్రంగా చేయవలసిన పని ఏమిటి, అక్కడ అందు మీద సంచి పెట్టడం అంతే, దాన్ని జరపక్కర్లేదు, అదే జరుపుతుంది. మనం తొందరపడేదో జరిపితే ఉండవయా ముందు వెళ్ళలేదు నువ్వేంటి ఇక్కడ అంటాడు ఆయన. అక్కడ అధికారి ఉంటాడు, ఆయన సమయాన్ని బట్టి జరుపుకుంటాడు, ఓ బటన్ నొక్కితే జరుగుతుంది. సరిగ్గా జీవితం కూడా అలాంటిది, అక్కడ పెడితే చాలు అది జరుగుతుంది. ఆ నిమిత్త మాత్రంగానే ఉండాలి. కనీసం 50 ఏళ్ళు దాటాకైనా వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు అలా ఉండగలగాలి. మనం ఆ నిమిత్త మాత్రంగా చేద్దాం, జరుగుతుంది. ఇంక ఊరికే ఒత్తిడి చేయొద్దు మనుషులు, అదే తేడా. అందుకని ఆయన అలా అనుకునేసరికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తెల్లారాక వసుదేవుడు సహా, దేవకి సహా, రోహిణి సహా, ఇంకో భార్య ఉంది మదిరా అని, ఆవిడ భద్ర అని అందరూ తయారవుతున్నారు. కానీ ఈలోపే తెల్ల తెల్ల వేగునప్పుడు వసుదేవుడు ఇంకా తెల్లారగట్ట అవుతుంది. ఎందుకంటే అప్పట్లో ఆ ఊళ్ళల్లో ఆ రోజుల్లో 4 గంటకే 3:30, 4 గంటకి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అలవాటు. అందుకని ఆ తెల్లారగట్ట 3:30, 4 సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో వసుదేవుడు నిర్మల యోగ నిష్ఠ ఆయనకి ఏదో అనిపించి నిర్మలమైనటువంటి యోగంలో గడిపోయాడంతే. అంతే వరుసగా మూలాధారే కిరణయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుజిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపదాయ శోభిని, అలాగా సరిగ్గా తటిల్లతా సమరుచ షట్చక్రోపరి సంస్థిత, అలాంటి ధ్యానంలో ఉండిపోయాడు. నిర్మల యోగనిష్ట. అంతేకాదు మంచం మించి దిగి కింద పడుకున్నట్టు మే నిలనిడి. ఇది భౌతికంగా ఆ మాటకు అర్థం అంతే, మే నిలనిడి అంటే. కానీ ఆధ్యాత్మికంగా ఎంత గొప్పతత్వం అంటే పడుకున్నంత సులువుగా ప్రాణం వదిలేశాడు. మే నిలనిడి అంటే ఇది ఉండేది కాదు, దీన్ని నేల మీద పెట్టేద్దాం, మనం వెళ్ళిపోదాం. ఏదో ఎవరింటికో వెళ్ళినప్పుడు ఓ పెట్టి వాళ్ళకి ఇద్దామని పెడితే ఆ పెట్టి అక్కడ పెట్టి, సరే బాబు మీ పెట్టి మీకు ఇచ్చాను మీరు చూసుకోండి, అందులో విలువైన ఉన్నాయని చెప్పారు మీరే చూసుకోండి, కాస్త నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోవడం లాంటిది. అలాగే ఈ దేహం ఇంతవరకు చేయాల్సినవేవో చేసింది, ఇక్కడ పెడుతున్నాను వెళ్ళిపోతున్నాను మీరు చూసుకోండి అన్నట్టే. మే నిలనిడి. అందుకే వర్ణనీయగతికేగిన యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీతలో వర్ణించినట్టుగా పుణ్యధామానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన తిరిగి కశ్యప ప్రజాపతి స్థానాన్ని పొందాలి. కశ్యపుడై అదితిని భార్యగా చేపట్టి వామనుణ్ణి కని, దశరథుడై కౌశల్యని భార్యగా చేపట్టి శ్రీరామచంద్రమూర్తిగా భగవంతుణ్ణి కని తండ్రి అయి, మళ్ళీ తర్వాత దేవకిని చేపట్టి శ్రీకృష్ణుణ్ణి కని 3 జన్మల్లోనూ భగవంతుణ్ణి పుత్రుడుగా పొందాలి అనేటువంటి కాంక్ష తీర్చుకున్నాడు.
కాబట్టి మళ్ళీ ఆయన స్థానానికి ఆయన వెళ్ళిపోయాడు. అందుకే వర్ణనీయ గతి, అంతకంటే వర్ణించదగిన విషయం ఏముంది అని. తత్సదనంతరంబునం చెలగననేక రోదన విశేషములు. ఇక ఆయన భవనంలో అనేక రకాల రోదనలు. ఇంకా వసుదేవుడు గురించి ఎంత బాధో సమయానికి కృష్ణుడు లేకుండా పోయాడు, బలరాముడు లేకుండా పోయాడు, ఉన్న ఇద్దరు కొడుకులు దగ్గర లేకుండా పోయారు. ఏమిటిది చూడండి ఎటువంటి వాళ్ళ యోగం ఎలా ఉంటుందో. దశరథుడి కాలంలోనూ ఈయనకి పట్టిన యోగం ఇదే. రామచంద్రమూర్తి అయితే దగ్గర లేడు. ఆ మాటకొస్తే ఎవరూ లేరు. రాముడు కూడా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, భరతుడు ఇంకా రాలేదు. అప్పుడేగా దశరథుడు పోయింది. భరత శత్రుఘ్నుడు రాలేదు, రామలక్ష్మణులు లేరు. ఆ జన్మలోనూ ఆయనకి పుత్రుడు దగ్గర లేకుండానే మరణం పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ జన్మలోనూ అంతే, కొందరి జాతకాలు అంతే. దాని గురించే అందుకే జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటే ఆ స్థితికి సిద్ధపడాలి తప్ప పోయే ముందు కూడా ఇంకా ఇలా పోవాలి, అలా పోవాలి, ఇలా జరగాలి, అలా జరగాలి, పోయేలోగా ఇదేదో జరగాలి, వాడికి పెళ్ళవ్వాలి, వీడి కొడుకు పుట్టాలి, ఇవన్నీ కోరుకోవద్దు. అవన్నీ జరిగేవేవో జరిగితే మనకి సంబంధించినకో. పొరపాటు నా కోరికల వలలో కనుక పడ్డాము అంటే, ముసలితనంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పడ్డారు అంటే ఆ బంధాలు ఖాయం. వాళ్ళ కడుపును మనమే పుడతాం. మళ్ళీ 90 ఏళ్ల జీవితం దుఃఖం ఖాయం. అందుకే ఆ కోరికలు ఉండకూడదు అసలు. అందుకే 50-60 ఏళ్ళు దాటుతున్న దగ్గర నుంచి కోరికల్ని క్రమంగా తగ్గించుకోవడం, రద్దు చేసుకోవడం. ఇక మంచి కోరిక చెడ్డ కోరిక వద్దండి, అన్ని కోరికలు రద్దు కావాల్సిందే. అసలు కోరికే ఉండద్దు. కోరిక గురించి ఇదివరకు చాలా చెప్పుకున్నాం మనం. ఫలానా కోరిక అంటున్నాడు అంటే అది నిష్కామం ఏముందయా, కోరిక ఉన్నంతకాలం దుఃఖమే కదా అన్నారు. కోరికే మాట్లాడింది మనకి అశ్వమేధ పర్వంలో. కోరిక అనేదే మాట్లాడింది రూపం ధరించి. కోరికను జయించాలి అనుకుంటున్నామంటే అదో కోరికే కదా, ఇంకెక్కడ జయించావుంది. అంచేది ఆ కోరికను కూడా జయించడమే, అసలు ఏమీ కోరకుండా ఉండడమే, నిస్సంకల్పమే స్థితి. ఆయన వసుదేవుడు అలా వెళ్ళిపోయాడు. ఆయన గురించి వీళ్ళ బాధలు మాత్రం అలాగే ఉన్నాయి. అందుకని వీళ్ళ జ్ఞానాలు వేరు, ఎవరి జ్ఞానం వారిది, ఎవరి యోగ్యత వారిది. అనేక రోదన విశేషములు, అందరూ విపరీతంగా ఏడుస్తున్నారు. వసుదేవ వల్లభల్లలుగురు నెమిగూడి మరణంబున కైగైసేసిరత్తరి. దేవకి, రోహిణి, మదిర, భద్ర అనే నలుగురు వసుదేవుని భార్యలు కూడా దుఃఖావేశాన్ని పట్టలేక సహగమనానికి సిద్ధపడ్డారు. వాళ్ళ దుఃఖావేశాలు అటువంటివి. అనుకున్న ప్రయాణం వాయిదా పడింది. అదే మరి తానొకటి తెలిసిన దైవం ఒకటి తెలుసు. ఇంకా సముద్రం ముంచేయడానికి ఇంకా 4-5 రోజులు సమయం ఉండగానే వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోదామని ఆయన ప్రయత్నం చేస్తే, ఇక్కడ వసుదేవుడు చనిపోయాడు. ఇప్పుడు ముందు వసుదేవుడిని ఎలాగూ తీసుకెళ్ళాడు, వాళ్ళ భార్యలను ఎలాగూ తీసుకెళ్ళాడు, అది వదిలిపెట్టండి. ఇప్పుడు నగరం మొత్తం ప్రజల్ని అయోధ్య హస్తినాపురానికి తీసుకెళ్లేది కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ముందు ఇక్కడ అంత్యక్రియలు చేయాలిగా, అదెవరు చేస్తారు? కొడుకులు ఇద్దరూ లేరు. అంచేత కన్న కొడుకులు దగ్గర ఉండగా చనిపోవడం అనేది భగవంతుడు తండ్రికి వీలు కాలేదమ్మా. మనకు అటువంటి కోరికలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎలా పోయే యోగం ఉంటే అలా పోతాం, అది పెద్ద విషయం కాదు. వసుదేవుడు వర్ణనీయ గతికి ఏగాడు అన్నారు. పుణ్యధామానికి వెళ్ళాడు. ఆయనకేమీ లోటేం జరగలేదు. కొడుకుల చేతిలోనో పోతేను, బంధువులు చుట్టూ ఉంటేనూ సద్గతులు వస్తాయి, లేకపోతే రావు అనేది అజ్ఞానం. ఏ శాస్త్రంలోనూ లేదు అలాగా. మనిషి యొక్క భావనను బట్టే అతని గతులు ఉంటాయి తప్పితే ఎవరు కొరివి పెట్టారు, ఎవరు కర్మకాండ ఎలా చేశారనే దాన్ని బట్టి ఆ జీవి గతులు ఉండవు. ఇది ఊరికే వీళ్ళు క్రమశిక్షణతో పద్ధతిగా చేయడం కోసం పెట్టినటువంటి మాట. అది దాన్ని అంత తీవ్రంగా తీసుకోక్కర్లేదు. అలాగని ఎలాగోలా చేసేద్దామని అశ్రద్ధ చేయకూడదు, అది తప్పు. ఆ తండ్రి లేదా పోయిన వ్యక్తి వీళ్ళని శపిస్తాడు. మీరు కర్మకాండ కూడా శ్రద్ధగా చేసే దృష్టి లేదా సన్నాసులారా అని. పితృదేవతల శాపానికి గురైన వాడిని దేవతలు కూడా రక్షించలేరు. దేవతల శాపానికి గురైతే పితృదేవతలు రక్షించగలరేమో కానీ పితృదేవతల శాపానికి గురైతే దేవతలు కూడా రక్షించలేరు. పితృకర్మలు, పితృకార్యాలు అంత ముఖ్యమైనవి. కానీ వాటిని గురించినటువంటి పిచ్చి నమ్మకాలు అవసరం లేదు. పోయేవాడు ఎలా ఆలోచించాలి అంటే, వీళ్ళు ఏం చేశారో ఎలా చేశారో నాకు అనవసరం, నా భావనే నాకు ముఖ్యం అని ఆ భావనతోనే ఉండాలి. దానికి 50-60 ఏళ్ళు దాటిన దగ్గర నుంచైనా కనీసంగా నిరంతరం భగవన్నామస్మరణ, అంతే. అప్పుడే హాయిగా మనశ్శాంతిగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంటాం. అందుకని చేసేది లేక అర్జునుడు ప్రయాణాన్ని వాయిదా వేసి చితికి అలంకారం చేయించాడు. ప్రయాణానికి ఏర్పాటు చేసినవాడు అంత్యక్రియలకు ఏర్పాటు చేయవలసి వచ్చింది. అయ్యో బాబో, ఇది కూడా అయిపోయిందా, ఈయన కూడా దక్కకుండా అయిపోయాడు, ఈయన కూడా కొడుకుని నేనే అయ్యానా, ఏమిటిది అని వసుదేవుని చితికి 4 వైపులా 4 అరటి స్తంభాలు పాతించాడు. పెళ్లిలాగే బంగారపు కలశాలు కట్టించారు.
పట్టుబట్టలతో అలంకారం చేశాడు. సామగానం జరుగుతోంది అక్కడ. ఆ సందర్భాన్ని బట్టి మోగించవలసినటువంటి వాద్యాలు మోగించారు. ఘోష శబ్దం 2 రకాల ఉపయోగిస్తుంది కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లతో అత్యంత వైభవంగా వసుదేవునికి అంత్యక్రియలు జరిగాయి. రాజలాంఛనాలతో అర్జునుడే చేయవలసి వచ్చింది. ధృతరాష్ట్రుడికి ధర్మరాజు చేయవలసి వచ్చింది. వసుదేవుడికి అర్జునుడు చేయవలసి వచ్చింది. ఎలా ఉంటుందో చూడండి పరిస్థితి. ఎవరు వాళ్ళకి వాళ్ళు చేస్తారనుకోవడం, అదేదో జరిగిపోతుందనుకోవడం పొరపాటు. ఏ యోగం ఎవరికి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. అందుకే జీవితాన్ని ఎప్పుడు ఉన్నవాటికి మనం సిద్ధంగా ఉండాలి తప్ప ఇలా జరగాలి అలా జరగాలి అని అంచనాలు, ఊహలు, అపోహలు అనవసరమైన విషయాలవి. అవన్నీ మన నిమిత్త మాత్రంగా ఏదో అక్కడ ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసినట్టుగా మన పని మనం చేస్తూ నిరంతరం మనస్సులో భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే అన్నీ ఆ వ్యక్తికి ఏ లోపము లేకుండా అమ్మవారే చూసుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఈ ఏర్పాట్లు ముగించుకుని బలరామకృష్ణుల దర్శనార్థం అర్జునుడు బయలుదేరాడు. వీళ్ళందరినీ హస్తినాపురంలో దిగపెట్టి వచ్చి బయలుదేరదాం అనుకున్నాడు. కానీ పరిస్థితి మారిపోయింది. అందుకని ప్రయాణం అవుతూ ఒక్కసారి మనస్సులో అనుకున్నట్ల, చని చని మనమున నిట్లను నన్ను పిలువగబనిచి జనకొనకు కావలిగాను నిచనవాడయి నెమ్మది చని నకరికి చావు చెప్పజనియదనకట. దేవుడు తలుచుకున్న పనులు కూడా అవ్వవా? రాయబారానికి వెడితే దేవుడు విఫలమవడం ఏంటి? రాయబారం పోనీ అదేదో మా కర్మ, మా దుర్యోధనుడు మొండివాడు, మా జాతకాలు బాగులేదు, అందుకని యుద్ధం వచ్చింది అనుకున్నాం. ఇక్కడ భగవంతుడు నన్ను స్వయంగా నువ్వు ఉండవయ్యా, నా తల్లిదండ్రులను చూడవయ్యా, వాళ్ళని కాస్త హస్తినాపురానికి తీసుకెళ్ళవయ్యా అంటే ఇప్పుడు నేను వాళ్ళని తీసుకెళ్ళకపోగా ఈ చావు కబురు చెప్పడానికి నేను వెడుతున్నాను కృష్ణుడి దగ్గరికి అంటే ఈయన దృష్టిలో కృష్ణుడు ఇంకా బతుకున్నాడు. అది విషయం. అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలిస్తే ఈయనేమవుతాడో. ఈయన దృష్టిలో కృష్ణుడు ఇంకా బతుకున్నాడు, బలరామకృష్ణుడు ఇద్దరు కూడా. అందుకే దర్శనార్థం వెడుతున్నాడు. అందుకని అనుకుంటున్నాడు, నిచ నిమాన మూనన్నిట్లను వెడుతూ మనస్సులో అనుకున్నట్ట. నన్ను పిలువగబనిచి జనకొనకు కావలిగాను నిచినవాడై, ప్రత్యేకించి నాకు కబురు చేసి దారుకుడి ద్వారా తన తండ్రికి నన్ను సంరక్షకుడుగా పెట్టినవాడై, నెమ్మది ఉనిచెనవాడై చనిన హరికి, అమ్మయ్య అర్జునుడు మా వాళ్ళందరినీ బాగా చూసుకుంటాడు లేని ఒక హాయిగా ఒక మనస్థితితో కాస్త నిశ్చింతగా వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడికి చావు చెప్పజనియదనకట. తల్లిదండ్రులు చావు వార్త చెప్పడానికి నేను వెడుతున్నాను. ఇప్పుడు ఏం గ్రహస్థితి, ఏం పరిస్థితి, ఎలా తట్టుకుంటారు దీన్ని వాళ్ళు అనుకుంటున్నాడు. ఈయన తట్టుకోవలసిన అవసరం లేకుండా ముందు వాళ్లే వెళ్ళిపోయారనే విషయం ఈయనకి తెలవడం లేదు. మనకి తెలుసును కానీ భక్తి టీవీ ప్రేక్షకులకి. ఈ పరిస్థితిలో ఇలాగే 23:30 గంటలు మనం తాత్వికమైనటువంటి చింతనలో గడుపుదాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.